గుడికి రావు. ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటావా? తలకాయ పాడగానే అది ఉడకనే ఉడకది. ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం ఏట తలకాయ, ఆదివారం అంటే పెద్దోడు పాడగా నాటు ఉడుకుతాడా? మొన్నోడు పెద్దోడు ఉడుకుతాడా? అన్నీ ఆదివారం అనండి. అన్నీ నాటుకోడి, చేపలు, బోటి, కాళ్ళు, పెద్దోడు. నేను తినొద్దంటే తిండికి వ్యతిరేకం కాదు. అయిపోయినాక ఫ్రిడ్జ్ తెచ్చుకొని దగ్గర కొనుక్కొని, పెద్దోని తెచ్చుకొని, నడిపోని తెచ్చుకో, దగ్గర కొనుక్కొని ఈడు దాకా తిని 2 బొంతలు కప్పుకొని పండుకో. పెద్దోని తెచ్చుకొని దగ్గర కొనుక్కొని జొన్న రొట్టెలు చేసుకొని మంచి బగారాన్ని వేసుకొని ఈడి దాకా తిని చర్చికొచ్చినావు. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మట్టి మనసులం మనం, దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. నిన్ను తింటే నాకు కూడా వస్తుంది. పెద్దోడు వాడు ఫస్ట్ పెద్దోడు మబ్బోడు, ఆడు ఫస్ట్. ఇక నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడ అన్నా, ఓ పిల్లర్ అన్నా, గోడకి ఈ దాపి 2 కాళ్ళు ఇట్లా పెడుతుంది. మళ్ళీ 2 కాళ్ళు ఇట్లా పెట్టి ముంగటామని పట్టుకొని తంతుంది. తన్ని అయ్యగారు వాక్యం చెప్తుంటే ఉన్నా పెద్దోడు ఆదివారం అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం. ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టియం, ఖాళీ కడుపుతో పోతాం. వచ్చినాక కలిగింది వండుకొని తింటాం. ఆదివారం మంచి భోజనం చేసి చర్చికి వస్తే దైవసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయదు. సాధ్యమైనంత వరకు నీకు షుగర్, బీపీ లేకపోతే ఆదివారం నాడు ఖాళీ కడుపుతో రావడం నువ్వు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఆదివారం నాడు పెండికి పోతారు. ఆదివారం నాడు పెండికి పోతే ఆ పెండ్లి పెటాకులే. ఇంకొంతమంది ఆదివారం నాడు పత్తులకు పోతారు, నాట్లకు పోతారు, కలుపుతే పోతారు. ఆదివారం నాడు సంపాదన చెనిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు 10,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడికి